వీడియో యూట్యూబర్ హర్ష సాయి మడికి మరో కేసును బిగించింది. బెట్టింగ్ పై సజ్జనార్ పోరాటం ఇందుకు తోడైంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పై ఉన్న హర్ష సాయికి ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. యూట్యూబర్ హర్ష సాయికి మరో షాక్ తగిలింది. మీ బాత్రూంలు క్లీన్ గా ఉన్నాయి అనుకుంటున్నారా? కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా ఎన్నో ఉంటాయి. వాటి బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ టాయిలెట్ క్లీనర్. హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. హర్ష సాయి గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేయగా దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హర్ష సాయిపై ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసు ఉంది. హర్ష సాయి ఓ సినిమా చేసేందుకు సిద్ధం కాగా అందులో నటించే యాక్ట్రెస్ లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఈ కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు హర్ష సాయి. సజ్జనార్ ఖాతాలో హర్ష సాయి 3వ వికెట్. సజ్జనార్ చేసిన పోస్టులతో ఇప్పటికే వైజాగ్ లోకల్ బై నానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. మరో యూట్యూబర్ భయాసని యాదవ్ మీద కూడా కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నారంటూ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోట్లలో సంపాదించి వేళ్లలో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు. బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోందన్నారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్.